హాయ్ నేను సతీష్. యాంకర్ సుమా హౌస్లోకి వచ్చారు. ముందు అప్డేట్స్ ఏంటంటే ఈ ముగ్గురు ఏవిల గురించి మాట్లాడుకున్న ముందు యాంకర్ సుమా హౌస్లోకి అయితే వచ్చారు. కొన్ని గేమ్స్ ఫన్ ఎంటర్టైన్ క్రియేట్ చేసుకుంటూ సందడి చేస్తే వాళ్ళు ఒక జోష్ నింపైతే ఆవిడ బయటకు ఎత్తుకు వచ్చేసారు. మరి ఏవిల పరంగా చూసుకుంటే ఎవరు ఎట్లా ఉంది, నిఖిల్ ఏవితో మొదలుపెట్టారు. ఫస్ట్ ఇంకా ఓటు ఎవరైనా వేయాల్సి ఉంటే బ్యాలెన్స్ ఇంకా కాసేపు ఉంది కనుక వేసేసేయండి. ఆ తర్వాత మీరు ఎపిసోడ్స్ రివ్యూస్ ఇంకా అన్నీ చూసుకోవచ్చు. లాస్ట్ అవకాశం కనుక, ఎందుకంటే 50-60 సార్లు ట్రై చేస్తున్నా రింగ్ అవ్వట్లేదు, కలవట్లేదు. మెయిన్ ఎవరికంటే నిఖిల్ గౌతమ్ కృష్ణ విషయంలో ఎక్కువ మంది నాకు ఇన్స్టాలో కూడా పెడుతున్నది, స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేసి పెడుతున్నది. ఏం సార్ ఏం జరుగుతుంది, ఇద్దరు విషయంలో అట్లాగే ఉందంట. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అవినాష్, నబిల్, ఇంకొక అమ్మాయి ప్రేరణ, వాళ్ళ ముగ్గురితో పోల్చుకుంటే వీళ్ళకి సంబంధించి ఎక్కువగా అట్లా ఉంది అని వస్తూ ఉన్నది. స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు. ఒక కంప్లీట్గా కంటిన్యూ కుట్టి బిజీ అని, లేకపోతే కలవకపోవడం ఇట్లా వస్తుంది. 50-60 సార్లు ట్రై చేస్తే ఒకసారి అవుతుంది రింగ్ అని లెక్క. సో ఈ ఉన్న కాస్త టైంలో ముందు ఓటైతే వేసేయండి. సరే, ఫస్ట్ వన్ నిఖిల్ గేమ్ ఎట్లా ఉండింది, బిగ్ బాస్ వాయిస్లో కూడా ఎన్ని నిందలు వేసినా ఏకాగ్రత కోల్పోలేదు, అసలే ఆటగాడిగా ఉండాల్సిన లక్షణం అంటూ చెప్పాడు. అట్లాగే చివరి వరకు ఏంటంటే పృథ్వీతో ఒక అనుబంధం గురించి చెప్పాడు. ఒక రియల్ బ్రదర్ లెక్క ఆయన మాత్రం ఈయన కోసం 100% నిలబడ్డాడు. పృథ్వీ ఆ విషయంలో 100% నిఖిల్ వైపు కంటే. ఎందుకు ఈ మాట అన్నానంటే, అక్కడ మీరు లాస్ట్ ఎగ్జాంపుల్ ఈ టికెట్ ఫినాల టాస్క్లో టేస్టీ తేజ కోసం రోహిణి, అవినాష్ ఇతరు మాట్లాడుకునేటప్పుడు టేస్టీ తేజ కోసం ఇద్దాము బాధపడతానంటే ఇప్పుడు ఇతరు కూడా బాధపడ్డాడు. మరి అప్పుడైనా సరే పృథ్వీ గౌతమ్ కృష్ణ కోసం, పృథ్వీ కోసం స్టాండ్ తీసుకోలేదు కదా. బయటకు వచ్చాక మళ్ళీ ఏంటంటే వాళ్ళు తేజకి బాధపడుతున్నారని చెప్పాడు. అలాగే రెడ్ ఎగ్ విషయంలో కూడా అనేక సందర్భంలో అని చెప్పాకంటే ప్రతి సందర్భంలో కూడా పృథ్వీ ఇతడి కోసం నిలబడ్డాడు తప్ప ఇతడు అంత ఎక్కువగా నిలబడింది లేదు. అట్లాగే గ్రూప్ గేమ్ అని మీ ఆటను వేలెత్తి చూపినప్పుడు కూడా బిగ్ బాసే చెప్పాడు. అంటే బిగ్ బాస్ మరి ఏం చెప్పాలనుకున్నాడు, దానికి మీ స్నేహం కోసం ఆడారు అంటే నీ మనసు ఒప్పుకోలేదు, కానీ ఇండైరెక్ట్గా ఆయనే చెబుతున్నట్టే ఉంది కదా. ఆయనే ఒప్పుకున్నాడు కదా. అట్లాగే ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది, మీరు నమ్మిన స్నేహితులు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదండి. ఇది నాకు చాలా కామెడీగా అనిపించింది. ఎప్పుడు ఎక్కడ అలా జరిగింది? ఇతడు అంత నమ్మకంగా ఇంకా ట్రస్ట్ వర్తి నిఖిల్ అని ఏనాడైనా నమ్మే పరిస్థితి హౌస్ మేట్స్కి లేదు. ఇతడు ఆ నమ్మకాన్ని ఇవ్వాల. నేను మొత్తం మళ్ళీ ఒకసారి ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా, నిఖిల్ విషయంలో నమ్మక ద్రోహం వాళ్ళు ఎప్పుడైనా చేశారా? ఇతడు 100% నమ్మితే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా ఎప్పుడు ఏ సందర్భంలో చూస్తే నాకైతే గుర్తు లేదు. బట్ ఇతడు మాత్రం వాళ్ళ కోసం అయితే 100% అట్లా నిలబడింది కూడా లేదు. ఇంకోటి ఏంటి, సేఫ్ గేమ్ అని నిందించారు అంటే ఇక్కడ బిగ్ బాస్ కూడా చెబుతున్నాడు కదా. ఏం చెప్పాడంటే ఇక్కడ స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోరు అని కూడా వాళ్ళు గ్రహించలేకపోయిన ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. మరి ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ మీరు స్మార్ట్ గేమర్ అన్నాడు, ఓకే. సేఫ్ గేమర్ అని నిందించారు, స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోలేదంటే అది సేఫ్ గేమ్ అంటే అదే. ఆ శత్రుత్వాన్ని ఎందుకు కంటిన్యూ చేయలే, ఎందుకు మెయింటైన్ చేయలే? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇతను జర్నీ చూసుకుంటే రైవల్రీ కొనసాగించుంటే బాగుండి. ఎవరైనా మీది గ్రూప్ గేమ్ అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసాడు, ఎవరైనా నువ్వు ఇట్లా రాంగ్ చేసావంటే ఇప్పుడు నీ వల్ల నేను హట్ అయ్యాను మణికంఠ, అరే బాబు నువ్వు విసిరు కొట్టేసావు ప్రభావతి టాస్క్లో, నేను బాగా ఫిజికల్గా హట్ అయ్యాను, బాగా ఫీల్ అయ్యానంటే అతని కోసం తిరిగి ఇతను ఏడిచి మళ్ళీ అతడే వచ్చి ఆధారపు కంటిన్యూ చేసిన మాదిరిగా. ఇప్పుడు వాటర్ టాస్క్లో కూడా చూసుకుంటే ప్రేరణ అండ్ అమ్మాయి యష్మి హట్ అయ్యారు, బాగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇతను ఏడిస్తే వాళ్ళు వచ్చి సారీలు చెప్పడం. ఆ రైవల్రీ నాకు నచ్చినట్టు నేను ఆడా, నాకు అనిపించింది నేను ఆడా. ఒకవేళ పొరపాటు జరిగితే నేనైతే కావాలని చేయలే, అనుకోకుండా ఏదైనా హట్ అయితే జరిగితే ఐఎమ్ సారీ అని చెప్పుకుంటే రైవల్రీ కొనసాగించిన సందర్భాలు అయితే కనపడలేదు. దాన్నే సేఫ్ గేమ్ అని అంటారు. సో అదే శత్రుత్వాన్ని వదులుకోవడం, పట్టుకోలేని వాళ్ళు పట్టుకోరంటే ఆ కంటిన్యూ చేయాలి. ఆ ఫైటింగ్ స్పిరిట్ అంటే అది. టాస్కుల్లో తోపు తురుంకాను నో డౌట్ 100% ఇచ్చి పడేశాడు. సో అవైతే లేకుండా ఆడుకోవాల్సింది. ఇక టాస్కుల్లో అంటారా, పరీక్షలు ఇది అంటాడు కదా, మీ సహనాన్ని పరీక్షించేటప్పుడు టాస్కుల్లో సత్తా అయితే 100% ఆడాడు, రక్తాన్ని చిందించి మరీ ఆడారు అన్నాడు కదా. ఎక్సలెంట్గా ఆడాడు. టాస్కుల్లో మాత్రం ఆయన తోపే, నో డౌట్. సో ఖచ్చితంగా ఆడాడండి. ఆ విషయంలో అయితే ఆడాడు, నో డౌట్, అందులో అనుమానమే లేదు. పైగా ఇంకోటి ఏంటి, ఒక లోటు బీబీకి తెలుసు, మీకు సంతృప్తినిచ్చిన లోటు తెలుసు అంటే ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆ లవ్ ట్రాక్ సో గత అనేక సందర్భాల్లో చెప్పాడు కదా, దాని గురించి అనేది అనిపించింది అది. సరే, ఇక నాకేమనిపించింది ఓవరాల్గా ఇతని జర్నీ చూస్తే ఆ గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోయినట్టయితే ఆయన జర్నీ ఓవరాల్గా నాకు అనిపించాలి. అంటే ఆ న్యాచురల్గా, రియలిస్టిక్గా కాకుండా అలా మెయిన్ ఏంటంటే విన్నర్గా అనుకునే వాళ్ళు, ఇంత దశకి వచ్చిన వాళ్ళు, టాప్ 5 ఈ పొజిషన్ వరకు వచ్చిన వాళ్ళు ఒక పెయిన్ఫుల్గా ఉండాలి, ఒక స్ట్రగుల్స్తో కూడిన జర్నీగా అయితే లేదు. ఎందుకంటానంటే నేను మాట ఒక సీత ఒక మాట అంట చూడండి, అక్కడ ఫస్ట్ 3 రోజులు ఉన్న నిఖిల్ ఇప్పుడు కనిపించట్లా అని చూడండి, ఆ తర్వాత తగ్గిపోయాడు. అంటే ఫస్ట్లో ఏంటి అన్నింటికీ నిఖిల్ డామినేషన్ లాగా ఉంది, లీడర్షిప్ లాగా అతనే చేయగలడా, అన్నింటికీ నేను చెబుతాను అన్నింటిలో దూరుతాడు, అన్నింటిలో ఆయన డామినేట్ చేస్తానంటే తగ్గిపోయాడు. అది ఒరిజినల్ నిఖిల్ నాకు అనిపించింది. ఆ తర్వాత మాత్రం అది కనబడలే. అమ్మో డామినేషన్ చేసే వాళ్ళని
నామినేషన్లోకి వచ్చారంటే ఎలిమినేషన్ అనేసి ఒక క్లారిటీ ఉంది ఆయనకి. సో ఆ డామినేషన్ నేచర్ ఏదైతే ఉందో అది గో విత్ ద ఫ్లో, అది ఒరిజినల్ అనిపించింది. ఆ తర్వాత అయితే లేదు. ఎంతసేపు ఎట్లా అనిపించిందంటే టాస్కులు ఇరగదీసి ఆడాడు, చక్కగా ఆడాడు, 100% ఇచ్చాడు, ఆడాడు, ప్రతి టాస్క్ ఆల్మోస్ట్ గెలిచాడు. అది తప్ప మిగతా ఏంటంటే ఏదో డిజైన్ చేసినట్టుగా, క్యాలిక్యులేటెడ్గా ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ అస్సలు మాట్లాడకూడదు, ఇక్కడ నోరే వెప్పకూడదు, ఇట్లా అలా జరిగిందని అనిపించింది అది. ఎందుకంటే ఒక టార్గెట్కి గురయ్యాడు, ఈ విషయంలో సింపతి వచ్చింది, ఫైటర్గా ఆడాడు. ఫైటర్ కంటే ఫిజికల్ టాస్కుల్లో కాదు, ఓవరాల్గా ఇప్పుడు రైవలరీ కొనసాగించేటప్పుడు ఎక్కువగా ఎవరితో రైవలరీ కొనసాగించాడంటే అది లేకుండా పోయింది. ప్రతి క్షణం కూడా నేను గెలవాలి, నేను గెలవాలి అనే ప్రతి క్షణం కూడా, ప్రతి నరంలో కూడా ఆ కసి ఉరకలెత్తాలి. అది లేదు. నేను బ్యాడ్ అవ్వకూడదు, నేను నెగిటివ్ అవ్వకూడదు, నేను సేఫ్గా ఉండిపోవాలి, సాఫీగా సాగిపోవాలని మాదిరిగా అనిపించింది. ఎట్లా అంటే సోనియా ఉన్నంత రోజులు చూసుకుంటే 4 వారాలు ఆవిడ గ్రూప్ గేమ్ అని టార్గెట్ చేసిందానికి ఆవిడ చుట్టూ తిరిగి ఫ్రెండ్షిప్ చేసుకుని ఆవిడ సంరక్షణలో 4 వారాలు కొనసాగిపోతే, ఇక ఆ తర్వాత ఆవిడ అవుట్ అయిపోయిన తర్వాత పృథ్వీ అండ్ యష్మి సంరక్షణలో వాళ్ళ ముగ్గురు కలిపి ఇక ఎట్లా అంటే ఫినాలే వీక్ వరకు ఆ పృథ్వీ యష్మి కూడా ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ ఎలిమినేషన్ వీళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత కూడా ఇక అప్పుడు కూడా ఇతనికి ఒక మెయిన్ ఫ్రెండ్స్ నుంచి, హౌస్ మేట్స్ నుంచి ఒక సపోర్ట్గా వచ్చింది. యష్మి అవుట్ అయిపోయిన తర్వాత, పృథ్వీరాజ్ అవుట్ అయిపోయిన తర్వాత, నబీల్ రూపంలో, అట్లాగే విష్ణుప్రియ రూపంలో కూడా చివరి లాస్ట్ దశలో కూడా సపోర్ట్ వచ్చింది. ఇట్లా కాకుండా కంప్లీట్గా ఇండివిజువల్గా ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ అదంతా ఆయన ఇండివిజువల్గా ఫేస్ చేసుకుంటూ వచ్చి ఉంటుంటే వేరే లెవెల్ ఎలివేషన్ వచ్చేది. ఈరోజు అక్కడ బ్యాక్గ్రౌండ్లో రాకీ సాంగ్స్ ఇవన్నీ వేసిన దానికి తగ్గట్టుగా అట్లా ఉండేది. అతి ఫిజికల్ టాస్క్ల వరకు ఎక్సలెంట్, కానీ మిగతా దాంట్లో ఓపెన్ అప్ అవ్వకుండా అట్లా వెళ్ళిపోయాడు మరి. ఎనీవే, ఇంకోటి ఏంటి అయితే నాకేమనిపించిందంటే గత సీజన్లో గ్రూప్ గేమ్ ఆడి బాగా బిస్కెట్ అయిపోయారు. సో ఈ సీజన్ నుంచి ఇక గ్రూప్ గేమ్ అనేది లేపేద్దాం, అలాంటిది పెద్ద మ్యాటర్ కాదు, అది పెద్ద ఇష్యూ కాదు అని ట్రై చేసి ఈ సీజన్ని బిస్కెట్ చేసి పడేశారో అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మొన్న వారం వచ్చారు అందరూ సీరియల్ ఆర్టిస్టులు అందరూ వచ్చి ప్రమోషన్ల కోసం వాళ్ళు సీరియల్స్ అని చేశారు. వచ్చిన వాళ్ళందరూ ఫ్రమ్ స్టార్మా. సో వీళ్ళందరూ ఏంటి, భవిష్యత్తు సీజన్ల తాలూకు కంటెస్టెంట్లు, నో డౌట్ వాళ్ళే వస్తారు. ఒక్కొక్క సీజన్ నుంచి ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఎట్లా వస్తారు. వచ్చేటప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్గా ఆ జెల్ అయితే ఉంటుంది, ఆ వైబ్ అయితే ఉంటుంది, ఆ ఫ్రెండ్షిప్ అయితే కొనసాగేటప్పుడు ఏంటి, మళ్ళీ సీజన్ 7 నుంచి ఇదే పంద, ఇదే ధోరణి, ఇదే బ్యాచ్, ఇదే గ్రూప్ ఇట్లా కొనసాగిద్ది కనుక దీనికి ఇక్కడ చెక్ పెట్టేద్దామనే ఉద్దేశంతో ఇట్లా చేసుకుంటూ వచ్చారేమో. అందుకే గ్రూప్ గేమ్ అంటే తప్పు కాదని మాదిరిగా ఇట్లా సెట్ చేసుకుంటూ వచ్చారేమో అనిపించింది. బట్ దానికోసం చేసిన ప్రయత్నంలో భాగంగానే క్లాన్ వర్సెస్ క్లాన్ అని పెట్టి సగం బిస్కెట్ చేసి పడేశారు. ఆ క్లాను ఎందుకంటే గ్రూప్ను ప్రోత్సహించినట్టుగా, ఎంకరేజ్ చేసినట్టుగా చేయడంతో ఏమైంది, ఇప్పుడు నబీల్, ప్రేరణ ఉన్నారు. ఒక వరలో ఎమడలేని కత్తుల మాదిరిగా ఒక క్లాన్లో తప్పక భరించాల్సి వచ్చింది, తప్పక సర్దుకుపోవాల్సి వచ్చింది తప్ప అనేక సందర్భాల్లో చూసి అట్టగా పృథ్వీకి, ప్రేరణకి పడలే. ఇలా ఆటోమేటిక్ నెగిటివ్ వైబ్రేషన్ వచ్చినా సరే ఇంకా సరే తప్పదని మాదిరిగా కొనసాగారు. బలవంతంగా ఉండాల్సి వచ్చింది తప్ప ఆ ఇండివిజువల్ ప్లే ఫస్ట్ డే నుంచి వదిలేసి ఉంటుంటే బాగుండేది. అట్లా ఎవరి ఇండివిజువల్ రైవలరీ అనేది కొనసాగించుకుంటూ ఎమోషనల్గా, పెయిన్ఫుల్గా సాగేదేమో. ఇది కూడా ఒక రకంగా ఇప్పుడు సోనియా ఉన్నంతసేపు ఒక గ్రూపు, వీళ్ళందరూ కలిపి 8 వైల్డ్ కార్డులు వచ్చినంత వరకు ఒక క్లాను, ఆ క్లాను రాయల్ క్లాన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే ఫ్లోతో, అదే ఎమోషన్తో కంటిన్యూ అయిపోయారు తప్ప ఇండివిజువల్గా లేకుండా పోవడం కూడా కొంత ఆ పెయిన్ఫుల్ ఎమోషనల్ జర్నీకి ఎలివేషన్ అవ్వకుండా పోవడానికి కూడా అది బయట పడకుండా ఉండిపోయిందని కూడా అనిపించింది. ఇంకా అట్లా ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఆయన ఏడ్చిన సందర్భాలు కొన్ని కనిపించాయి. ఆ కనిపించేటప్పుడు కూడా ఏంటంటే ఆయన వల్ల వాళ్ళు హర్ట్ అయ్యాక అతను మళ్ళీ వచ్చి ఇది మళ్ళీ మనకేమైద్దా హర్ట్ అయిన తర్వాత అతను మళ్ళీ వచ్చి ఏడిచిన సందర్భం. ఇప్పుడు మణికంఠ ప్రభావతి టాస్క్లో పడిపోయిన తర్వాత ఇతను మళ్ళీ ఏడిస్తే ఆ మణికంఠ తిరిగి ఇతను వాదార్చారు. అలాగే వాటర్ టాస్క్లో కూడా ప్రేరణ అండ్ యష్మి హర్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చి వాదార్చారు. ఇట్లా అన్ని సందర్భాల్లో రివర్స్లో కనబడింది. ఆ ముందు ఏం జరిగిందన్నది కూడా చూస్తేనే తెలుస్తేనే తప్ప అయ్యో ఎందుకు ఏడ్చారు అనే మాదిరిగా ఉంటుంది. అట్లా అలాగే కొన్ని సంచాలకగా ఇతనికి ఎప్పుడైనా అన్యాయం జరిగిపోయిందరే, అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నారు అనేటప్పుడు కూడా ఆ పెయిన్ అనేది బయటపడేది. బట్ అలాంటి సందర్భం ఎప్పుడు అయ్యో నిఖిల్కి అక్కడ అన్యాయం జరిగిపోయిందే అనే సందర్భాలు కూడా పెద్దగా లేవు. సో ఇప్పుడు ఇంకో విషయం చూసారు, మీరు గమనించారా ప్రోమోలో ఏవీలో ఏంటి మీరంతా ఒకటా ఇప్పుడు అంటాడు కదా అక్కడ ఎవరు, యష్మి అండ్ ప్రేరణతో. అంటే ఇంతవరకు నా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు గౌతమ్కి చేస్తారా, మీరు సపోర్ట్ చేస్తారా, రెడ్ టీంలో ఉండేసరికి మీరు ఇప్పుడు వేరే అయిపోయారా, నా ఫ్రెండ్స్ నా గురించి దూరం అయిపోయారా, అయిపోయినాయి. ఇక్కడ నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఆడడానికి వచ్చారు, నీ ఫ్రెండ్స్ కూడా నీ కాంపిటేటర్సే, వాళ్ళతో కూడా నువ్వు పోటీ పడి ఫైనల్గా గెలవాలి. అది కాకుండా అంటే ఏంటి, ఇంతవరకు నా ఫ్రెండ్స్ కదా ఇప్పుడు కూడా నాకే సపోర్ట్ చేయాలి అని మాదిరిగా ఉండకూడదు అక్కడ యాటిట్యూడ్. అయితే ఏంటి ఇప్పుడు మీరంతా ఒకటా, మీరు అప్పుడు అటు సపోర్ట్ చేస్తారా, గౌతమ్కి చేస్తారని మాదిరిగా అన్నాడు కదా, మీరంతా ఒకటని. ఇదే రాంగ్. అట్లా కాకుండా అవును ఈ టాస్క్ పరంగా, ఆ గ్రూప్ పరంగా రెడ్ క్లాను, బ్లూ టీము, రెడ్ టీము, ఎల్లో టీము ఇట్లా చెప్పాడు కాబట్టి అట్లా ఆడతారు, ఆడుకొని ఫ్రెండ్సే, ఆటే అట్లా ఉండుంటే బాగుండేది.
సో అందువల్ల ఇతని జర్నీ ఏంటంటే చెప్పే కదా 4 వారాలు సోనియా సంరక్షణలో, తర్వాత ఫ్యామిలీ వరకు యష్మి పృథ్వీతో, ఆ తర్వాత నబీల్ అండ్ ఈ అమ్మాయి విష్ణుప్రియ ఫ్రెండ్షిప్ సారథ్యంలో అట్లా కొనసాగుతూ పోయింది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా గత సీజన్‌లో గ్రూప్ గేమ్‌తో కంపు అయిపోయింది కనుక ఈ సీజన్‌లో అతనికి తెలుసు, ఆ క్లారిటీ పక్కాగా ఉంది. సో సేఫ్ గేమ్ ఆడుకుంటే బెటర్. ఓపెన్ అయ్యి నెగెటివ్ అయ్యి బ్యాడ్ అయ్యకండి. ఎందుకంటే మీరు గమనిస్తే ఆయన ఓపెన్ అయిన ప్రతి సందర్భంలో బస్తా టాస్క్‌లు కావచ్చు, ఫిజికల్ టాస్క్‌లు ఆడిన ప్రతి సందర్భంలో కాస్తో కోస్తో ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయిన ప్రతిసారి మైనస్ వచ్చింది, నెగెటివ్ అయ్యింది తప్ప ఇది రాలే. అయితే ఓవరాల్‌గా మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే సేఫ్ ప్లే ఆడుకున్నా సరే ఆయన హౌస్‌లోకి వచ్చేటప్పటి నుంచి ఉండే ఓటు బ్యాంక్ మాక్సిమం కాపాడుకున్నాడు. ఆ 25-26% స్టార్టింగ్‌లో అయితే ఎప్పుడు సెకండ్ ఒకసారి నామినేషన్‌లోకి వచ్చేటప్పటికి సెకండ్ వీక్ ఏమో 30% వచ్చింది. అలా కాస్త కోస్త అలాగా లాస్ట్ వరకు కొనసాగించుకుంటూ వచ్చింది. అది ఒక రకంగా మంచి స్ట్రాటజీ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఓపెన్ అవ్వకుండా అట్లా సాగించుకుంటూ రావడం గూడా. ఇంకా 'బిగ్ బాస్' వాయిస్ గురించి కూడా చెప్పా కదా, ఎట్లా ఏం చెప్పాడనేది. ఇంకోటేంటంటే యాహ్! ఏవికి సంబంధించి కూడా బుద్ధి బలం, కండబలంతో అంటే కండబలం వాడాడు. స్మార్ట్ గేమ్ అంటే అది కూడా కరెక్ట్. ఎవరైనా శత్రుత్వాన్ని పెంచుకుంటే అవసరం లేదు, కట్ చేసేయాలి. ఎలాగైనా శత్రుత్వంగా ఉండే కంటే ఫ్రెండ్‌గా చేసుకోవాలని. ఇదైతే స్మార్ట్ గేమ్ అని చెప్పాలి ఒక రకంగా. అందువల్లే కదా ఎంత బుసలు కొట్టారో సీత కావచ్చు, సోనియా కావచ్చు, ఇతని పాయింట్స్, నెగెటివ్స్ ఎంత తీద్దామన్నా సరే తీయలేని పరిస్థితి అయిపోయి. ఫ్రెండ్‌షిప్ దీంట్లో వాళ్ళు అలాగే సైలెంట్ అయిపోయారు. ఐస్‌లో కరిగిపోయారు. వీళ్ళేమో బుస కొట్టడం, ఆయనేమో బోర ఊదినట్టుగా ఊదడం, చల్లబడిపోవడం ఇట్లా అయిపోయారు. అలాగే ఇంకోటేంటి చిన్నోడు పెద్దోడితో కలిపి అలా కొంతవరకు సాగిపోయింది. నెక్స్ట్ ఇంకో ఆ రెడ్ ఎగ్ చుట్టూ కూడా చూసారు. ఎవరి దగ్గర వాళ్ళ మాటతో సీత సహా అందరూ కూడా అక్కడ హర్ట్ అయ్యారు. ఏంటిది ఇట్లా చేస్తున్నాడు, ఎవరి దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నాడు, పృథ్వీ నారద అనడం కానీ, ఈ సోనియాకి అతను కూడా అర్థమయ్యింది. సో అలా సాగిపోయాయి. మిస్ బ్యాలెన్స్ ఎక్కడ అయిందంటే ఏ మిస్ వల్ల అవడం అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా లేక అప్పుడు నాగార్జున కూడా చెప్పాడు. అదే నాగార్జున ఆయన నోటితో కూడా నువ్వు చాలా సేఫ్ ఆడతావు అని చెప్పడం. యష్మి కూడా సేఫ్ అంటున్నారు కాబట్టి ఇచ్చి పడేయండం. యష్మి డ్రీమ్ వచ్చింది కాబట్టి సో అదంతా చూపించారు. మొత్తానికి దానివల్ల అతనికి నెగిటివ్ వచ్చింది. ఇప్పటికైతే అర్థమైంది కదా, ఆయన తప్పులు కూడా మిస్టేక్స్ కూడా చూపించాడు బిగ్ బాస్లో. ఏవీలో ఫ్రెండ్స్గా ఉండేప్పుడు బాగుండే ఆయన మళ్ళీ ఇలా వచ్చి బొక్కకెళ్ళడం, ఎలా బ్యాక్ సైడ్ నుంచి హగ్ ఇవ్వడం. అలాగే ఆ అమ్మాయి డైరెక్ట్గా చెప్పింది, నా గురించి ఆలోచించేదానికంటే నా గురించి కంటే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తా, ఎనీ టైం నీ గురించి ఆలోచిస్తా, నా పేరెంట్స్కి చెప్పే ధైర్యం నాకుంది. ఇవన్నీ చెప్పడం కూడా చూస్తే మరి అక్కడ నేను కట్ చేస్తాను అన్నాడు కదా, అన్ని సందర్భాలు వచ్చేటప్పుడు ఆయనకి అర్థమవుతుంది కదా కట్ చేశాడు. ఈ సందర్భాలు ఇన్ని సందర్భాల్లో అవేది కట్ చేయలేదు కదా, అదే ఆయనకి పెద్దగా నెగిటివ్ అయ్యింది. ఆ విషయంలో ట్రాక్ విషయంలో టక్మని కట్ చేసి ఉండుంటే బాగుండే. సోనియా కూడా చెప్పింది అదే. ఎలాగే ఇప్పుడు టాస్కుల పరంగా చూసుకుంటే వాటర్ టాస్కులో, బ్లూ టీమ్ టాస్కులో, ప్రభావతి టాస్కులో, చార్జర్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్ టాస్కులో ఫిజికల్ అవ్వడం, అలాగే బస్తాల టాస్కులు ఇవి చెప్పే కదా. ఈ టాస్కులు అన్నింటి దగ్గర అతను ఓపెన్ అయ్యాడు, కొద్దిగా ఎమోషనల్గా వెళ్ళాడు. అక్కడ కాస్త నెగిటివ్ వచ్చింది తప్ప రాలా. మిగతా అన్ని సందర్భాల్లో కూడా సేఫ్గానే వెళ్ళిపోయింది గేమ్. అలాగే ఇప్పుడు ఆ స్నేక్ తేజ తప్పు, మరి ఆయన తర్వాత వచ్చిన ఆమె యష్మిది కూడా తప్పే కదా. అది చెప్పకపోవడం, ఓపెన్ అవ్వాల్సిన దగ్గర అవ్వడం, చెప్పాల్సిన దగ్గర చెప్పడం, ఒక స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోవడం, ఒపీనియన్ బహిరంగంగా నిర్భయంగా చెప్పాల్సిన దగ్గర చెప్పకపోవడం. ఇప్పుడు గౌతమ్తో అక్క అంటే నాకు రంజన్ వచ్చింది, సరణ్ వచ్చింది అన్నాడు. ఎందుకు వచ్చింది, నీకెందుకు వచ్చింది ఆమెతో అంటే అది కూడా ఆన్సర్ చేయలేకపోయాడు. ఇతరే ఆ పాయింట్తో నామినేషన్ చేస్తే ఆన్సర్ అడిగితే చేయలేకపోయాడు. అందుకే సోనియా కూడా వచ్చి యష్మి ఓపెన్ అప్ అయింది, నువ్వు చెప్పాలి కదా, కట్ చేయాలి కదా. ఆ అమ్మాయికి అప్పటికి లైట్ వెలుగు, ఓహో మొత్తం నాకే అయిపోయింది, బిస్కెట్ ఫసక్ నేనే అయిపోయినా అని మాదిరిగా డ్యాన్స్ చేస్తే జలస్ ఫీల్ అయ్యాడంట. సో నువ్వు కట్ చేసావా అంటే నేనే ఇది నీ మీద పడి చేస్తున్నట్టుగా ఇట్లా అనేటప్పుడు కూడా టేస్ట్ కూడా గ్రౌండ్లో ఆడాలి కానీ ఫీలింగ్స్ ఆడకూడదు. సరే ఇక ఇవన్నీ చెప్పుకుంటే మరి ఇప్పుడు అవసరం లేదు, అయిపోయింది. గేమ్ అంతా ఓవర్ అయిపోయింది. ఇంక ఇవన్నీ పాజిటివ్స్ నెగిటివ్స్ అందరికీ ఉంటాయి, అందరికీ ఉన్నాయి. ఇతను కూడా అట్లాగే అనుకోవాలి. ఎనీవే మొత్తానికి జర్నీ అయితే ఈ రకంగా మీకేమనిపించింది మెసేజ్ అయితే పెట్టండి. సో లాస్ట్లో ఆయన కూడా అందుకే ఆ ఏవి అంతా చూసాక లాస్ట్లో మళ్ళీ ఒక డిస్క్లైమర్ అని మాదిరిగా పర్టికులర్గా చెప్పాలని కూడా నేను వాడుకుని ఎక్కడి వరకు రాలేదనేది కూడా, ఎందుకంటే అది ఎక్కడ నెగిటివ్ అయింది అనే విషయంలో అతను ఆ విషయం అన్ని పాయింట్లు ఆ ఏవి అంతా చూసినారు. దాని గురించే ఒక ఆడియన్స్కి ఒక మాట చెప్పాలని చెప్పాడు. బట్ అదైతే నెగిటివ్ అయ్యింది, అతనికి మైనస్ అయ్యింది. ఓవరాల్గా చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి ఎమోషన్స్. కానీ ప్లాన్డ్గా ఇక్కడ ఎంత అవ్వదాం, ఇక్కడ అవ్వద్దు, ఇక్కడ ఎలా తగ్గిదాం, ఇక్కడ సైలెంట్గా పోదాం, ఇట్లా ఈ స్మార్ట్ గేమ్ ఆడుకుంటూ ఒక రకంగా వచ్చాడు. అలాగే తర్వాత ఇంకోటి ఏంటి, ఈ అమ్మాయి ప్రేరణ ఏవి ఎట్లా అనిపించిందంటే నాకు ఈ అమ్మాయిది కూడా ఏంటంటే ఒక లేడీ ఫైటర్ అని చెప్పొచ్చు, ఒక టైగర్ లెక్క ఆడిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 22 మందిలో దాదాపు 10-11 మంది అమ్మాయిలు వస్తే ఇంతమందిలో ఈ ఒక్క ఆమె నిలబడడం అనేది కూడా గ్రేట్ అని చెప్పాలి. చక్కగా ఆడింది, లేడీ ఫైటర్. ఫిజికల్ టాస్క్లో మాత్రం నో డౌట్. కానీ షార్ట్ టెంపర్, మంకు పట్టు. ఎట్లా అంటే ఇప్పుడు మెగా చీఫ్ అయ్యింది. మెగా చీఫ్ అయినప్పుడు అర్ధరాత్రి రెండేప్పుడు ఆ ఫ్యామిలీ వికలాలు అందరూ అలిసిపోయి ముచ్చట్లు పెట్టుకుని కబుర్లు పెట్టుకుని ఇప్పుడే రావాలి, ఇప్పుడే క్లీన్ చేయాలి, ఎక్కడికెక్కడ అయిపోవాలి, ఇట్లాంటివన్నీ కొన్ని అయిపోయినాయి. అలాగే కొన్ని విషయంలో వితండవాదంతో అలాగే లాగి నిఖిల్కి ఈమెకి తేడా ఏంటంటే అతను తెగే వరకు లాగలే ఏ విషయాన్ని.
ఈ అమ్మాయి మాత్రం తెగిపోయిన తర్వాత కూడా లాగే టైప్ అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, సంచాలకుగా కూడా ఐఎమ్ మెగా చీఫ్ వచ్చేటప్పుడు యష్మి లాంటి వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ప్రయత్నం చేసినా చాలా స్ట్రిక్ట్గా సిన్సియర్గానే చేసింది, ఉన్నది ఉన్నట్టు చెప్పింది, అక్కడ ఫేవరిజం చూపలేదు. రాను రాను కాస్త ఫేవరిజం కనపడింది. కానీ అయితే నిఖిల్తో కంపేర్ చేసుకుంటే ఇంకోటి ఏంటంటే పెయిన్ ఉంది ఈవిడ దీంట్లో. ఎందుకు ఉంది పెయిన్ ఏంటి మరి? ఈవిడ కూడా ఫిజికల్ టాస్క్లో 100% ఆడింది, అతడు 100% ఆడాడు. ఫిజికల్ టాస్క్లు ఇద్దరు కూడా తగ్గల, శక్తి మేర ఆడారు. నిఖిల్ ఎంత ఆడాడు, ప్రేరణ కూడా అంతే. ఎవరి శక్తి మేరకు వాళ్ళు 100% పెట్టారు. ఎక్కడ దెబ్బలు తగులుతాయని భయపడింది లేదు, కంప్లైంట్లు ఇచ్చుకునేది లేదు, ఇద్దరు ఆడారు. కానీ ఆమెకి ఇతనికి ఉండే జర్నీలో తేడా ఏంటి చెప్పిన మెయిన్ డిఫరెన్స్ నాకేమనిపించిందంటే, ఈమె రైవల్రీ కొనసాగించింది ఎవరితో అయినా సరే, అతడు కొనసాగించాలి. ఈమె నామినేషన్లు 2 గంటలు 3 గంటలైన పాయింట్లు, తాను అనుకున్న పాయింట్ తనకు స్టిక్ ఆన్ అయ్యింది. తను ఒక పాయింట్ ఏదైనా అనుకుంటే అది రైటర్ రాంగా, గుడ్డా బ్యాడ్, పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే తను అనుకున్న దాని మీద వాయిస్ని ఎంతసేపైనా కొనసాగించింది, ఎంతమందితోనే డిఫెండ్ చేసుకుంటూ పోయింది. అలా నిఖిల్కి చూసుకుంటే ఒక్క నామినేషన్ అయినా ఉంటుందా? ఒక్కటైనా కట్టే కొట్టే తెచ్చే మామ అంతే. ఇలా వచ్చాడో అలాగే అయిపోయింది, ఎంత వేగంగా అయిపోయిందని మాదిరిగా ఉంటుంది. ఓవరాల్ జర్నీలో మొన్న లాస్ట్ ఇప్పుడు మరి ఎన్నాళ్ళు ఇది ఎక్కడికి పోయింది, అది నిజమా ఇది నిజమా అంటే ఇదే లాస్ట్ టైం అన్నట్టు చూడండి. ఆ ఒక్కటే ఎక్కువసేపు తప్ప అన్నీ కూడా సిల్లీ రీజన్లో సాధసేది. బట్ ఈ అమ్మాయి ఏంటంటే రైవల్రీ కొనసాగించింది, ఇది ఉండాలంట. అందుకే ఆయనతో పోలిస్తే కొంత పెయిన్ ఆవిడకి వచ్చింది. ఎట్లా ఇప్పుడు సోనియా వర్సెస్ ప్రేరణ, సీత వర్సెస్ ప్రేరణ, హరితేజతో చాలా లొల్లి, చాలా గొడవలు, చాలా పంచాయతీ. అట్లాగే ప్రేరణ వర్సెస్ గౌతమ్తో ఈ వీళ్ళతో కూడా పీక్స్కి వెళ్ళిపోయి నువ్వా నేనా డూ ఆర్ డై అనే మాదిరిగా అయిపోయి. అట్లాగే పృథ్వీతో పాటు ఆ కిల్లర్ హ్యాట్ టాస్క్లు కూడా అట్లాగే కొనసాగింది. నబీల్ వర్సెస్ ప్రేరణ, విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ, ఆల్మోస్ట్ గౌతమ్కి అట్లాగైతే అందరితో కూడా 1-1 ఆల్మోస్ట్ అందరితో అయ్యిందో, ఈ అమ్మాయి కూడా ఒక యష్మితో, ఒక నిఖిల్తో, వీళ్ళతో తప్ప ఆల్మోస్ట్ అందరితో కూడా హౌస్ మేట్స్ అందరితో కూడా ఆల్మోస్ట్ అయ్యింది. అలా ఒక్కొక్క వారం ఒక్కొక్కరు, ఈ వారంతో నబీల్తో, ఈ వారం ప్రేరణతో, ఈ వారం హరితేజతో, ఈ వారం గౌతమ్తో, ఈ వారం పృథ్వీతో, ఈ వారం విష్ణుప్రియతో వాటాలు వేసుకున్న మాదిరిగా ఆ రైవల్రీ కొనసాగించింది. దానివల్ల ఆటోమేటిక్గా ఫస్ట్లోనే లేడీ టైగర్ అనే మాదిరిగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. నామినేషన్ల పాయింట్లప్పుడు కూడా తగ్గలే, కాంప్రమైజ్ కాలే. అది నామినేషన్ల తర్వాత కూడా కొనసాగించింది. అది నేను ఉండాలంట ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా. ఆ ఫైటింగ్ స్పిరిట్ ఫిజికల్ టాస్క్లో చూపింది, ఇక్కడ చూపించింది. అయితే ఇంకోటి బిగ్ బాస్ మాటల్లో చెప్పింది కూడా ఏంటంటే, నేనే ఆయన అహం పలగొడుతుంది అన్నాడు కదా, అది కరెక్ట్. ఆవిడకి మాత్రం ఫస్ట్లో ఉండిదా, మంకు పట్టేది ఉండిదా, నేనే చెప్పాలి ఏదేంది ఆదిత్యం టవల విషయంలో కానీ, ఆయన మొఖం మీద అన్ను, ఇలాంటి చిన్న చిన్న విషయాలు డస్ట్బిన్లో బాటిల్ వేసేటప్పుడు కానీ అంతా నేను అనుకున్నట్టు అయిపోయి, ఇప్పుడే అయిపోయి, ఇక్కడ అయిపోయి అనుకునేది కాస్త ఉండిదా ఫీలింగ్. రాను రాను మార్చుకుంది. ఎందుకంటే మళ్ళీ ఆదిత్యవం వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చి, శేఖర్ భాష, సోనియా, ఆదిత్యవం, నయనిక, సీత వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఒకే ఒక కంప్లైంట్, అమ్మ నువ్వే రైట్ అనుకుంటావు, నేను పట్టిన కుందేలికి 3 కాలు అనుకుంటావు, మిగతా వాళ్ళందరూ తప్పు అనుకుంటావు, సో ఇది కరెక్ట్ కాదు. ఆట అంతా బాగుంది కానీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా, అది చూసుకో. ఆ గ్రూపిజం కావచ్చు అంటే నేను గ్రూపిజం కాదండి, వాళ్ళతో ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఇండివిజువల్గా ఆడుకుంటూ వచ్చింది మ్యాక్సిమం. అయితే ఇంకోటి ఏంటంటే ఆ నోరు వల్ల, ఆ షార్ట్ టెంపర్ వల్ల, మాట విసిరడం వల్ల కొద్దిగా నెగిటివిటీ అయితే వచ్చింది. అయితే వాటమి ఒప్పుకున్న తత్వం అన్న మాదిరిగా 100% కరెక్ట్ అది. ఆ రకంగా మాత్రం ఇచ్చిపడేసింది. అయితే మెగా చీఫ్ అయ్యాక కష్టాలు వచ్చాయి. మెగా చీఫ్ అయ్యాక విపరీతంగా నెగిటివ్, ఎందుకంటే ఒత్తిడికి గురైపోయాయి. బిగ్ బాస్ దృష్టిలో, నా దృష్టిలో మీరే బెస్ట్ మెగా చీఫ్ అన్నాడు కదా. ఎందుకోసం అంటే ఇంకా అర్ధరాత్రి 2 3 ఇంకా లీడర్గా అందరితో పనులు చెప్పి చేయించుకోవాలి. కానీ ఇవిడ అక్కడ ఫెయిల్ అయింది. నొప్పించుకు తాను ఒక చేయించుకోవాలి తప్ప వాళ్ళు చేయకపోతే ఇంకెందుకు మనమే చేసేద్దాం అన్న మాదిరిగా ఆవిడ హౌస్ని బాగా ఉంచాలి, క్లీన్గా ఉంచాలి, బెస్ట్ మెగా చీఫ్ అవ్వాలి అనుకున్న క్రమంలో ఒత్తిడికి గురైపోయి ఆ డెసిషన్స్ కానీ. అయితే మిగతా ఓవరాల్గా చూసుకుని అన్నీ కూడా టాప్ 5లో ఉన్న వన్ అండ్ ఓన్లీ విమెన్ కంటెస్టెంట్ కనుక అప్రిషియేట్ చేయాలి. ఆ రకమైన ఫేస్ చేసింది, ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసుకుంటూనే వచ్చింది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూడా చెబుతుంది ఏవీలో చూపినట్టుగా, నేను మిస్టేక్స్ ఉంటే చేసేస్తాను అందరిని మాదిరిగా. బట్ అది కనబడలేదు. తన ఫ్రెండ్స్ ఉండేటప్పుడు ఆ ఫ్రెండ్షిప్, వాళ్ళలో మిస్టేక్స్ ఉన్నా సరే నామినేషన్ చేయలేదు కదా. వాటర్ టాస్క్లు అంత హర్ట్ అయ్యి తర్వాత మళ్ళీ అందుకోసమే కదా నామినేషన్లు పడ్డాయి. తర్వాత నువ్వే మళ్ళీ సారీ చెప్పడం ఏంటమ్మా, నువ్వే హర్ట్ అయ్యి, నువ్వే సారీ చెప్పి, నువ్వే నామినేట్ చేయలేదంటే ఏంటి అంటాం. కానీ ఇప్పుడు రెడ్ టీంలో ఉండేటప్పుడు తన టీమ్మేట్గా అయిన గౌతమ్ కృష్ణకి సపోర్ట్ లేకపోయి తిరిగి అతను నామినేట్ చేసి డ్రిల్లింగ్ చేయడం, పైగా ఈమె మెగా చీఫ్గా ఇచ్చేటప్పుడు అవ్వడానికి అవకాశం కల్పించిన సూట్ కేసు ఇచ్చిన రోహిణికి తిరిగి రీపేట్ చేయకుండా నబీల్కి చేసి అక్కడ సేఫ్ గేమ్ ఆడడం వల్ల, ఎందుకంటే గౌతమ్ కృష్ణ ఆ రోజు పాయింట్అవుట్ చేయడం వల్ల వాళ్ళ వరకు ఉండేసరికి నబీల్ తాలకు పవర్ అవసరం, అది గెలుచుకున్న తర్వాత నబీల్ అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు, అయ్యి బాబా ఇది ఎక్కడ తేడా కూడదని మాదిరిగా ఇట్లా కొన్ని మిస్టేక్స్ ఇవిడికి మరి సహజంగా ఎవరికైనా జరిగితే. అయితే ఫిజికల్ టాస్క్లో మాత్రం ఇచ్చిపడేసింది. అయితే మెయిన్ ఫుడ్ పంచాయతీలు అన్నీ, ఆ మాట జారేయడం, బ్యాలెన్స్ కోల్పోవడం, పోక్ చేయడం, ఇప్పుడు క్యారెక్టర్లెస్, చాలా తిట్లు అయితే ఎక్కువ వచ్చాయి నోటి ద్వారా, ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ. అయితే ఇప్పుడు ప్రభావతి టాస్క్లో కూడా చూసాం, ఏవీలో నిఖిల్ అంత ఫోర్స్కి విసిరేసిన నామినేషన్ లేదు.
అదే మరి గ్రూపిజం అని, అందుకే వాళ్ళందరూ అనేది. అదే ఇంకొక పర్సన్ అయితే ఖచ్చితంగా నామినేట్ చేస్తాం. మరి అతన్ని ఎందుకు చేయలేదన్న శేఖర్ భాష వాళ్ళందరూ ఆ రోజు కూడా అడిగింది అందుకే. ఇక ఫుడ్ పంచాయతీలు అంటారా, ఈ సీజన్లో కానీ, గత సీజన్లో కానీ, భవిష్యత్తు సీజన్లో కానీ ఎప్పుడు ఏ కంటెస్టెంట్ విషయంలో కూడా ఇన్ని పంచాయతీలు జరగవు. ఈవిడికి మాత్రమే సాధ్యమైంది, ఈవిడికి మాత్రమే జరిగాయి. సీతాఫలం కోసం, ఎగ్స్ కోసం, దోశల కోసం, బ్రెడ్ అండ్ జామ్స్ కోసం, చికెన్ పీసుల కోసం, కర్రీస్ కోసం, చాలా పాలు కోసం అన్నీ ఇవే జరిగినాయి. ఇదంతా చూసుకుంటా. అందుకే వాళ్ళు కూడా అదొక్కడే తగ్గించుకో, నోరే జాగ్రత్తను తగ్గించుకో అని చెప్పేసి ఆమె కూడా అర్థమైంది. ఓకే, నా అన్ని డిఫెక్ట్స్ అన్నీ బాగున్నాయి, నచ్చని క్వాలిటీస్ అన్నీ చెప్పారు, మార్చుకుంటూ బాగుంటుంది అంటే అది కరెక్టే, మార్చుకుంటూ బాగుంటుంది, నేర్చుకుంటుంది ఇక బయటకు వచ్చి అక్కడ. ఎందుకంటే బిగ్ బాస్లో ఉండేవన్నీ బయట ఉంటాయి కదా. ఇక మూడో ఏవి నబిల్ జర్నీ కూడా ఎట్లా అనిపించిందంటే, ఇతను కూడా పెయిన్ లేకపోవడం వల్ల, పెయిన్ఫుల్ జర్నీ, ఆ స్ట్రగుల్స్, ఒత్తిడి ఎప్పుడైనా మీరు గమనించండి. అయితే కంప్లీట్గా సింపతి, అరే అందరు కలిపి అతన్నే టార్గెట్ చేస్తున్నారు, లేదా ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు, అతనికి అన్యాయం చేస్తున్నారు, అతను తీసి పడేస్తున్నారు, చాలా తక్కువగా చూస్తున్నారు, ఇట్లా అనిపించుకున్న వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. అప్పుడు పెయిన్ ఆటోమేటిక్గా వస్తుంది అది. సో ఇప్పుడు ఇతను ఏంటి, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడాడు. నిఖిల్ మాదిరిగా, ప్రేరణ మాదిరిగా ఇతను కూడా ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేశాడు, ఎక్కడ తగ్గలే. ఆ పృథ్వీతో ఫోటోల టాస్క్లో స్టార్టింగ్లో బాగా ఆడాడు. ఈరోజు ఏవీలో చూస్తే బాగా ఆడిన టాస్క్లు ఏంటంటే, పృథ్వీతో ఫోటోల టాస్క్లో సీత సంచాలక్ అనుకుంటప్పుడు అభయ్ నవీనులు అందరూ ఉండేటప్పుడు చక్క మంచి ఫిజికల్గా ఆడాడు. మళ్ళీ లాస్ట్లో గౌతమ్ కృష్ణతో షేప్ ఎవరు ఫీచర్ అయినప్పుడు కూడా సేమ్ ఆ బోర్డు, అక్కడ బోర్డు ఇక్కడ బోర్డు, ఈ రెండు బోర్డుల మధ్య మంచి టాస్కులు ఫిజికల్గా ఆడాడు. ఇప్పుడు మళ్ళీ ఆ బెలూన్ టాస్క్ పట్టుకునేటప్పుడు కానీ ఫిజికల్ టాస్క్లో బాగా ఆడాడు. ఇక నామినేషన్లో దానివల్ల ఎలివేషన్ ఎప్పుడు రాదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్గా రాదు, బాగా ఆడాడు అంటారు. కానీ ఆడి ఓడిపోయినా సరే అయ్యో పాప అనిపించే మాదిరిగా ఇప్పుడు నబీల్ మెగా చీఫ్ అయ్యారు. ఫస్ట్ ఐఎమ్ మెగా చీఫ్ టాస్క్లో ఇతని కంటే ముందు పృథ్వీరాజ్ వెళ్ళిపోయిన, ఇతను గెలిచిన కంటే ఆయనకి ఎక్కువ సింపతి వచ్చింది. మిగతా అన్ని సందర్భాల్లో పృథ్వీరాజ్ గెలిచిన సరే అప్పుడు రాలే, అంటే ఆడే విధానం అవన్నీ కావచ్చు. నేను అందుకంటే ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు అన్నీ బాగా బ్రహ్మాండంగా, కానీ దానివల్ల ఆ పెయిన్ఫుల్గా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయే సిచ్యువేషన్ అయితే రాదు ఆడియన్స్తో. మిగతా అంతా ఇప్పుడు ఆయన టార్గెట్ గురి అవుతున్నాడు, ఒంటరిగా చేసి ఆడుకుంటున్నాడు, లేకపోతే చిన్న చూపు చూస్తున్నారు, తక్కువగా తీసి పడేస్తున్నారు, ప్రతిసారి అతనికి అన్యాయం చేసేస్తున్నారు. గత సీజన్లో పేరైన ప్రిన్స్ ఎవర్ మాదిరిగా అట్లా ఉండుంటే మంచి ఎలివేషన్ వచ్చేసేది. ఇతను కూడా ఏమయ్యిందంటే సోనియాతో గొడవతో బాగా ఎలివేషన్ వచ్చింది. ఆ తర్వాత మొన్న విష్ణుప్రీతో ఒక నామినేషన్లో వచ్చింది. ఆ తర్వాత మొన్న రోహిణి గౌతమ్తో కేబీఆర్ పార్క్ చుట్టూ వాకింగ్ చేసినట్టుగా అడిదిరిగి అరుపులు కేకలు వీటితో అయిపోయింది తప్ప ఆ నామినేషన్లో సిచ్యువేషన్ కూడా వాడుకోలేకపోయింది. ఫిజికల్ టాస్కుల తర్వాత ఆడదామన్న అవకాశం వచ్చిన సగం రాక సగం అయిపోయింది. ఆ తర్వాత మీరు నామినేషన్లో అప్పుడు కూడా మంచి పాయింట్లు పట్టుకుని అరుపులు కేకలు కాకుండా నామినేషన్తో వెళ్ళి ఉంటుంటే బాగుండేది. అందుకే అక్కడ బిగ్ బాస్ వాయిస్లో కూడా చెప్పినట్టుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ నుంచి లైట్స్, కెమెరా యాక్షన్ వరకు అంటే ఆ రకంగా టార్గెట్ రీచ్ అయ్యాడు. అసలు హౌస్లోకి వచ్చేసరికి లాస్ట్ కంటెస్టెంట్ పృథ్వీరాజు, ఇతడు మనకంటే లాస్ట్లో కన్ఫర్మ్ అయిన వాళ్ళు వీళ్ళు. ఈ 9 ఏళ్ల తపనతో ఈ స్థానం వరకు వచ్చాడు. ఈరోజు అంతమందికి తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండి ఇంతమంది తెలుగు ప్రజలకు తెలిసాడంటే సూపర్ సక్సెస్ సాధించినట్టు. అసలు ఎవరు నబీల్, యాంకర్ రవి అక్కడ చెబుతారు కదా, రే 1-2-3 వారాలు అసలు ఏమో ఉన్నాడా లేడా అని మాదిరిగా అనిపించాడు. తర్వాత చితక్ కొడతాడు, ఫైనల్ వరకు ఉంటాడని మాదిరిగా అట్లాగా అనిపించాడు, చితక్ కొట్టాడు. ఆ విషయంలో నో డౌట్ సద్వినియోగం చేసుకున్నాడు ఈ జర్నీని. నిజంగా ఇతను బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సీజన్లో ఫస్ట్ విన్నర్ అవుతాడు అనుకున్న వైబ్రేషన్ ఎవరెవరికి వచ్చిందంటే నిఖిల్కి, ఇతనికి వచ్చింది. నిఖిల్కి ఎట్లాగైతే ఇంతకు ముందు నుంచి సోషల్ మీడియా నుంచి మంచి ఫాలోయింగ్ అయితే ఇతను కూడా అట్లాగే వచ్చింది. కానీ ఇతను బ్యాడ్ లక్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత భజన ఎక్కువైపోయి ఇతనికి జరగని నష్టం అక్కడ నుంచి జరిగిపోయి, ఇక అక్కడ నుంచి కూడా అలా డల్ అయిపోయింది, డౌన్ అయిపోయింది. ఫన్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు ఏవి కూడా చూసారు, మిగతా గౌతమ్ కృష్ణతో 14 నిమిషాల వరకు ఉంటే నిఖిల్ది కూడా 14 నిమిషాల వరకు ఉంటే ఇతను తక్కువ వచ్చింది వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే అంత ఎలివేషన్గా ఏవీలో చూపించి హైలైట్ చేయాల్సిన తగ్గిపోయాయి. ఫిజికల్ టాస్క్లు ఆడాడు, ఫన్ జోను, ఫన్ సెగ్మెంట్ ఎక్కువ కనబడింది ఏవీలో కూడా. ఓవరాల్ జర్నీ కూడా చెప్పాలంటే ఫస్ట్ 5 వారాలు కూడా చిన్న చినుకులా మొదలయ్యి తుఫాన్లా విరుచుకుపడే, అలా మధ్యలోనే 5వ వారంతో తీరం దాటిపోయిందా, తుఫాన్ అయిపోయిందా, వెలసిపోయిందా అనిపించింది. అదే ఎమోషన్తో అదే సోలో ఫైట్తో కొనసాగించుంటే మొత్తం తుడిచిపెట్టుకుపోయేవాళ్ళం ఇంతవరకు ఉండుంటే. అట్లా కాకుండా పోయింది. అయితే సంచాలకుడిగా చేసినప్పుడు మాత్రం కరెక్ట్ రైట్ డెసిషన్స్ తీసుకున్నాడు. ఎప్పుడు కూడా అన్ఫేర్ తీసుకున్నాడు, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, ఫేవరిజం చూపించడం చాలా క్యాలిక్యులేటెడ్గా. ఆ రోజు మెహబూబ్ దిల్షా, హరితేజ బ్యాలెన్సింగ్ టాస్క్లు కూడా అది కత్తి మీద స్వాములు అనేది అయిపోయింది. బట్ చాలా పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకుంది. అట్లాగే సంచాలకుడిగా ఇతను చేసిన ప్రతిసారి కూడా ఫెయిర్గా ఉంది తప్ప కన్ఫ్యూజ్ అయిపోయాడు, బ్యాలెన్స్ కోల్పోయాడు, లేకపోతే మిస్ అయింది, ఫేవర్ ఇట్లాంటివి లేవు. సో నిజంగా క్లాన్ అనే గేమ్ లేకపోతే ఫస్ట్ నుంచి ఇండివిజువల్గా కొనసాగించుంటుంటే వేరే లెవెల్ ఉండేదేమో, ఇతర జర్నీ కూడా ఇంకా బాగుండేదేమో అనిపించింది. మొత్తానికి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఫైర్ తగ్గింది, షేర్ ఏమో దారి తెప్పింది, ఆట ఏమో అలా చల్లబడిపోయింది, చక్కగా ఇది పడిపోయాయి. మళ్ళీ ఏంటి నామినేషన్లు కూడా రాను సేఫ్గా మేప. బ్రష్ పెయింట్ టాస్క్లో ఒక ఎగ్జాంపుల్, బ్రష్ తీద్దామని ఉరికాడు, అవసరమా నేను ఇప్పుడు తీసి పాయింట్లు ఇవ్వడం, వేరే వాళ్ళు నా మీద పాయింట్లు, అది అవసరం, అది ఉండాలి.
అవసరం ఏంటి, నీకు అవతల తప్పు ఉందని చెయ్యి, అవతల వారు నీకు చేసి తప్పేముంది, నువ్వు డిఫెండ్ చేసుకో, ఆడియన్స్ చూసుకుంటారు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. అది సేఫ్ గేమ్ అంటారు. అట్లా ఉండకుండా కంటిన్యూ చేసుకుంటే బాగుండేది. మొత్తానికి ఫస్ట్ మెగా చీఫ్ అయ్యాడు, తర్వాత రెండోసారి అవడానికి అవకాశం వచ్చినా ఆ గ్రూప్ తనకి సపోర్ట్ లేదని చెప్పేసి అవినాష్ కోసం సపోర్ట్ చేయడం కానీ సక్సెస్ కదా. ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం వల్ల ఇతను గెలిచి ఇతడు అవినాష్కి ఇవ్వడం వల్ల కూడా మొత్తం గేమ్ చేంజర్ అయ్యాడు ఇతడు కూడా. అవినాష్ ఇన్ని రోజులు ఉండి ఎంత ఎంటర్టైన్మెంట్, ఎంత కంటెంట్ ఇవ్వడం కానీ, ఆయన ప్రూవ్ చేసుకునేదానికి ఇతను కూడా ఒక వెన్నుముకలా నిలవడం, ఇవన్నీ కూడా. అయితే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్లో దోస్తులుగా వచ్చిన నయనిక మణికంఠ చెప్పినా సరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. వాళ్ళ నామినేషన్ చేశానని గల నయనిక చెప్పింది, వాళ్ళు బయటకు వెళ్ళిపోయారనగా చెప్పారని ఎట్లా అయిపోయింది తప్ప ఓవరాల్ జర్నీ అయితే పర్వాలేదు అనిపించింది. ఆయనకైతే చాలా అచీవ్మెంట్ అని చెప్పాలి. రవి చెప్పినట్టుగా ఫస్ట్లో అర్థం కాలేదు, తర్వాత చెతగొట్టాడు, టాప్ 5గా నిలిచాడు. సో ఇది ఎపిసోడ్ హైలైట్స్ రివ్యూ. మరి మీకేమైనా మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.